ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. You will again see the distinction between the righteous and the wicked, between those who serve God and those who do not. మలకై చాప్టర్ 3 వర్స్ 18. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతిమంతుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు. ఆయన్ను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా మోసము చేయనివాడు, వారిని ఆయన పోషించువాడు, నడిపించువాడు. ఈరోజు వాక్య భాగములో చూస్తే 2 రకాల మనుషులకు మధ్య ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది అని మనము చూడవచ్చు. ఎవరండి ఆ 2 రకాల మనుషులు అంటే, ఒకరు నీతిమంతులు, మరొకరు దుర్మార్గులు. అనగా దేవుణ్ణి సేవించి ఆయన పైన ఆధారపడని వారి పరిస్థితి, దేవుణ్ణి సేవించకుండా దేవుని పైన ఆధారపడకుండా జీవిస్తున్న వారి పరిస్థితి ఏంటో తెలిసే రోజు రాబోతుంది. అది మీరు చూడబోతున్నారు. మనం చూడవచ్చు, చదువుకున్న వానికి చదువుకోని వానికి మధ్య తేడా. చదువుకున్న వారు చాలా హుందాగా ప్రవర్తిస్తే, చదువు రాని వారు కొన్నిసార్లు తమ యొక్క మూర్ఖతను వెల్లడిపరుస్తుంటారు. చదువుకున్న వారు ఏ ప్రాంతంలో ఉన్నా జీవించగలిగితే, చదువు లేని వారు అలా జీవించలేరు. భాషతో ఇబ్బంది వస్తుంది. మనకు ఇది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది కూడా. అయితే ఈ రోజున కొంతమంది అవిశ్వాసులు అనుకుంటున్నారు, మేము దేవుణ్ణి సేవిస్తున్నాము, వారు దేవుణ్ణి సేవించని వారుగా ఉన్నారు, వారికి మాకు పెద్ద తేడా ఏమి లేదు, ఇంకా వారే మాకంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు, ఘనత పొందుతున్నారు, వారికి అన్ని లాభకరంగా ఉన్నాయి, మాకు అన్ని నష్టం వస్తున్నాయి అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. బహుశా నీవు కూడా అదే ఆలోచనతో ఉన్నావేమో. నీతిగా జీవిస్తుంటే నాకు రాని ఘనతలు, నాకు రాని లాభములో నాకు రాని ధనము వారికి వస్తుంది, వాళ్ళ లైఫే బాగుంది అని అనుకుంటున్నావేమో. అందునిమిత్తమునే దేవుడు అంటున్నాడు, మీరు చూడబోతున్నారు, వారికి మీకు మధ్య తేడా ఏమిటో త్వరలోనే తెలుసుకోబోతున్నారు అని. లేఖనములో ఈ మాటే వ్రాయబడి ఉంది, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అని. అంటే ఇలా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వారి యొక్క మాటలు దేవుడు వింటున్నాడు. నీతిగా జీవిస్తున్నా ప్రతిఫలం లేదు, బాధలే కష్టాలే అని నీవు అనుకుంటుంది దేవుడు వింటున్నాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలా ప్రతిఫలం ఇవ్వాలో అని. వాక్యములో వ్రాయబడి ఉంది, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును అని. ఆయన్ని అనుసరిస్తున్న వారికి ఆయన ఘనతనిస్తాడు, ఆయన్ని అనుసరిస్తున్న వారికి ఆయన అభివృద్ధినిస్తాడు, ఆయనను సేవించు వారికి ఆయన రక్షణనిస్తాడు. ఒక చెట్టు ఫలము చూసి ఇది ఏ చెట్టో అని తెలుసుకున్నట్లుగా నీ జీవితంలో దేవుడు చేయబోతున్న అద్భుతాలను చూసి నీవు దేవుని బిడ్డవు అని ఈ లోకము చెప్పుకునులాగున దేవుడు చేస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నేనును నా ఇంటి వారును ఎల్లప్పుడూ యెహోవాను సేవించెదము అని. ఆయన సేవించు వారికి ఏ కొదువ గాని ఏ కొరత గాని దేవుడు చేయడండి. దుర్మార్గులు ఆపద వచ్చినప్పుడు భయమునొందుదురు అని, వారు శోధనకు పొట్టువలె ఎగిరిపోవుదురు అని వాక్యములో మనం చూడవచ్చు. కానీ ఆయన సేవిస్తున్న వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ బాగానే ఉన్నారు అని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని రోజులు మనవి కావు, అన్ని పరిస్థితులు మనకి అనుకూలించవు. అలాంటప్పుడు తెలుస్తుంది మన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అని, మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడే మనల్ని కాపాడుతున్నాడు అని.
ఆయన లేకపోతే నిలవబడే వారము కాదు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దుర్మార్గులను చూసి బాధపడకండి, వారిని చూసి మత్సరపడకండి. మీరు దేవుని హస్తముల చాటున భద్రపరచబడి ఉన్నారు, ఆయన కాపుదల్లో ఉన్నారు అని తెలుసుకొని విశ్వాసముతో సంతోషంగా సంతృప్తిగా జీవించండి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభా. ఈ రోజున అయా మలాకి గ్రంథము ద్వారా తండ్రి మీరు లేఖనము ద్వారా మాతో మాట్లాడారు. నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన్ను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అనే లేఖనము ద్వారా సూటిగా మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభా, మాకొచ్చిన కష్టాలను బట్టి, మాకొచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ప్రభా, కొన్నిసార్లు ప్రభా మీకు విరోధంగా మాట్లాడుతున్నాం తండ్రి, క్షమించండి. ఈ రోజు అయా మిమ్మల్ని అనుకున్న వారు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా ప్రభా మీరున్నారన్న ధైర్యముతో మీరు మమ్మల్ని రక్షించువారుగా ఉన్నారని మేము అయా మరి తండ్రి ధైర్యంగా ఉంటామని తండ్రి సెలవిచ్చారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. వారి ఎముకల్లో సత్తువనివ్వండి, బలాన్నివ్వండి. ఏ రోగము, ఏ రుగ్మత, ఏ వ్యాధి, ఏ బలహీనత వారిని ఆవరించిందో ఇప్పుడే యేసు నామము సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయా ఉద్యోగము సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబంలో తండ్రి కలతలు, కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, శాంతి సమాధానము కరువైపోయినటువంటి పరిస్థితులు ఆ యొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. మీరే వారి మధ్య ఉండి సమాధానాన్ని కలగచేయండి ప్రభా. అయా కుటుంబము తండ్రి మీ నామానికి మహిమకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయా. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు, చెడు పనులకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభా ఆ యొక్క మద్యపాన వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ఆ త్రాగుడు అయా యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా బిడ్డలను తండ్రి జ్ఞానవంతులుగా మీరు నిలవబెట్టుకోండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. వాక్యానుసారంగా నడిచేటువంటి కృపను వారికి మీరు అనుగ్రహించండి. వివాహాల విషయంలో మీ చిత్తమును వారికి బయలుపరచండి. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదల దయచండి. భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి అయా. ఎన్నో సంవత్సరాల నుండి మరి తండ్రి కోర్టుల చుట్టూ తిరిగిపోయి అలసిపోయి అయా ఈ రోజున ప్రభా మీ పాదాలు పట్టుకున్న ప్రతి బిడ్డకు తండ్రి తగినటువంటి న్యాయాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఆ నష్టాలను లాభకరంగా మార్చండి ప్రభా. అదే విధంగా నా తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణ దయచేయండి అయ్యా. అయా మారు మనసును వారికి అనుగ్రహించండి. బాప్తిజం తీసుకునే హృదయాన్ని వారికి మీరు ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వృద్ధులను మీరు ఆదరించండి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు, విధవరాళ్ళ పక్షముగా వాద్యమాడే దేవుడు తండ్రి వారికి మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను నీ దేవుడని అంటున్నారు తండ్రి. అట్టి రీతిగా బిడ్డలను ధైర్యపరచండి తండ్రి. అదే విధంగా దైవ సేవకులందరినీ కూడా మీరు దీవించండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు చేస్తున్న సువార్త పరిచర్యను తండ్రి వర్ధిల్ల చేయండి. అనేక ఆత్మలను రక్షించే భాగ్యాన్ని దయచేయండి అయా. మిషనరీస్ ని దీవించండి. వారి యొక్క పరిచర్య ద్వారా అనేకులు తండ్రి అయా మీ యొక్క ప్రేమ తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి తండ్రి వారిని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అయా ప్రేమ కలిగి వారు అందరికీ న్యాయము జరిగించడానికి సహాయం దయచేయండి నాయన. అదే విధంగా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి అయా గొడవలు, అయా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ప్రభా అయా సమాధానముతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. అదే విధంగా నా తండ్రి అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో అయా ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా.
సంతానం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని దయచేయమని, ఇంకా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటూ, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమముతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.